కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఓకే, థ్యాంక్ యూ. సో చైతన్య మహాప్రభు గురించి, హరిదాస్ ఠాకూర్ గురించి తెలుసుకుందాం కొంచెం. ఎందుకంటే ఇట్స్ లైక్ అన్ ఇంట్రడక్టరీ క్లాస్. సడన్ గా హరినామ్ చింతామణి అంటే అందరికీ సంపూర్ణంగా అర్థం కాదనమాట. వై ఆర్ వి స్టడింగ్ దిస్ బుక్ అనే సంశయం వస్తుంది. సో అది అర్థం చేసుకోవడానికి ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హూ ఇస్ లార్డ్ చైతన్య, హూ ఇస్ శ్రీ హరిదాస్ ఠాకూర్. ఠాకూర్ అనే పదాన్ని గొప్ప వైష్ణవులకి, ఆచార్యులకి ఉపయోగిస్తారు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, నరోత్తమ్ దాస్ ఠాకూర్, శ్రీనివాసాచార్య ఠాకూర్ అని. ఠాకూర్ అంటే గొప్ప వైష్ణవుడు అనే లెక్క. ఠాకూర్ అంటే గ్రేట్ పర్సనాలిటీ. కొన్నిసార్లు ఠాకూర్ అనే పదం దే యూజ్ ఇట్ ఫర్ కృష్ణ ఆల్సో. ఠాకూర్జీ అంటారు నార్త్ ఇండియాలో. ఠాకూర్జీ అంటే భగవంతుడిని రిఫర్ చేసినట్టు అవుతుంది, ఆర్ గ్రేట్ డివోటీ ఆఫ్ ద లార్డ్. సో హరిదాస్ ఠాకూర్ అంటాం. ఠాకూర్ అంటే ఇట్స్ నాట్ హిస్ నేమ్, ఇట్ ఈస్ ఎ టైటిల్. జస్ట్ యాజ్ ప్రభుపాద ఈజ్ ఎ టైటిల్, అలాగే ఠాకూర్ అనేది ఇట్ ఈస్ ఎ టైటిల్ అనమాట. సో హరిదాస్ ఠాకూర్ అండ్ అద్వైతాచార్య వేర్ ఎల్డర్ టు లార్డ్ చైతన్య. అంటే వయసులో దే వర్ మోర్ దెన్ లార్డ్ చైతన్య. వాళ్ళిద్దరే చాలా కోరుకున్నారంట భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాలి అని. భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరిస్తేనే ఈ ప్రపంచంలో భక్తి అనేది మళ్ళీ వికసిస్తుంది అని ఆ ఉద్దేశంతో కోరుకున్నారు వాళ్ళు. వాళ్ళు నవద్వీప్ లో ఉన్నారు. నవద్వీప్ ఆ ధామ్లో, గౌడ దేశం నవద్వీప్ ధామ్లో, శాంతిపూర్ అనే ప్రదేశంలో. దే వర్ గుడ్ ఫ్రెండ్స్, అద్వైతాచార్య అండ్ హరిదాస్ ఠాకూర్. అద్వైతాచార్య గొప్ప భక్తుడు, హరిదాస్ ఠాకూర్ వాజ్ ఈవెన్ గ్రేటర్ డివోటీ. దే వర్ ద గ్రేటెస్ట్ ఆఫ్ డివోటీస్ ఆ కాలంలో. అద్వైతాచార్య భాగవతం చదివేవారు. చదివి చైతన్య భాగవతంలో రాసిన శుద్ధ భక్తి గురించి ఎప్పుడూ ఆలోచించేవారు. అహేతుకి అప్రతీయత యయాత్మ సుప్రసీదతి అనే శ్లోకం గురించి ఎప్పుడూ ఆలోచించేవారు. ఆ శ్లోకం అర్థం ఏంటంటే, మనం నిజంగా భగవంతుడి సేవ చేయాలి కానీ మనం సీక్రెట్ గా భగవంతుడు నా సేవ చేయాలి అని కోరుకోకూడదు. అంటే చాలా మంది భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఏదో కోరుకుంటే ఇస్తాడు, ఈజ్ లైక్ అన్ ఏటీఎం మెషిన్, మనం కోరుకున్నదంతా ఇస్తాడు అని ఆ ఉద్దేశంతో చాలా మంది భక్తులు అవుతారు. అది కూడా రాశాడు కృష్ణుడు, చతుర్విధ భజంతే మాం అని. 4 రకాల మనుషులు నా దగ్గరికి వచ్చి నన్ను ఆరాధిస్తారు, నాకు సేవ అర్పిస్తారు, ఇస్తారు అని. ఆ 4 రకాలు ఎవరంటే అర్థార్థి జ్ఞాని, జిజ్ఞాసు, అర్థార్థి జిజ్ఞాసు, జ్ఞానీచ భరతర్షభ. 4 రకాల భక్తులు ఉంటారు. అర్థం అంటే ఎవరు, హూ ఈజ్ ఇన్ డిస్ట్రెస్ అంటాం ఇంగ్లీష్ లో. తెలుగులో ఏం పదం పాడాలి? డిస్ట్రెస్. హూ ఈజ్ అ స్కాలర్ హియర్? ఇన్ మై అదర్ గ్రూప్ ఐ హావ్ మెనీ స్కాలర్స్. ఇలా నేను ప్రశ్న అడితే టక్ అని చెప్పేస్తారు తెలుగులో పదం. డిస్ట్రెస్, ఆర్తులు అంటే సంబడి హూ ఇస్ ఇన్ డీప్ ట్రబుల్, మునిగిపోతున్నారు, కష్టాల్లో మునిగిపోతున్న వాళ్ళు వెళ్తారు భగవంతుడి దగ్గరికి. భగవంతుడా, అన్ని చూసేసాను, అందరి దగ్గరికి వెళ్ళొచ్చాను, అందరికి నా విజిటింగ్ కార్డ్ పంపించాను, ఒక్కడు నన్ను పిలిచి డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని ఒక్కడు నాకు ఇంతవరకు చెప్పలేదు. ఏదో అక్కడ ఇక్కడ చదివాను, నీ దగ్గరికి వస్తే నువ్వు మాత్రం యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డివోటీస్ నైస్లీ అని. అందుకనే నీ దగ్గరికి వస్తున్నాను, సిగ్గు లేకుండా మొగమాటం లేకుండా ఒప్పుకుంటున్నాను నీ దగ్గరికి రావడానికి కారణం ఇది ఒకటే. ఐ వాంట్ సమ్ హెల్ప్, ఐ మీన్ గ్రేట్ ట్రబుల్, డిస్ట్రెస్ అని వస్తారు భక్తులు. అర్థార్థి అంటే ఈ హాజ్ అ బిగ్ షాపింగ్ లిస్ట్. నాకు కార్ కావాలి, ఇది కావాలి, ఇల్లు కావాలి,
నాకు మంచి ఉద్యోగం కావాలి, డబ్బులు కావాలి, సో దట్ ఐ కెన్ టేక్ మై ఫ్యామిలీ టు స్విట్జర్లాండ్, ఏంటిది ఇది బ్యాంకాక్, థైలాండ్ ఆన్ వెకేషన్. నాకు డబ్బు కావాలి, ఐ వాంట్ లాట్ ఆఫ్ మనీ. అది అర్థార్థి, లాట్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఆశలు ఆకాంక్షలు ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా వస్తారు. ది అదర్ పర్సన్ ఇస్ క్యూరియస్ అంటే కుతూహలం, తెలుసుకోవాలని ఆశ. ఏంటిది ప్రపంచంలో ఎవరైనా ఇన్ఛార్జ్ గా ఉన్నారా, ఎవరైనా చూసుకుంటున్నారా, ఏంటి ప్రపంచం అనేది ఏంటి, నాకు ప్రపంచానికి సంబంధం ఏంటి, అసలు నిజంగా ప్రపంచాన్ని ఎవరు చూసుకుంటున్నారు అని ఆ కుతూహలం ఉంటుంది వాళ్ళకి. క్యూరియస్ టు నో ద ట్రూత్. కొంతమంది అలా ఉంటారు. జ్ఞాని, జిజ్ఞాసు, జ్ఞాని. జిజ్ఞాసు జ్ఞానికి తేడా ఏంటంటే, జిజ్ఞాసు ఈ సర్చింగ్ ఫర్ ద ట్రూత్. ఎవరు భగవంతుడు అనేవాడు ఉన్నాడా, దేవతలు ఉన్నారా, దేవతలకి భగవంతుడికి తేడా ఏంటి, కర్మ అనేది ఉందా, ఆత్మ అంటారే ఆత్మ ఉందా, పునర్జన్మ అనేది నిజమా అని అలాంటి ప్రశ్నలు వస్తుంటాయి. చైతన్య మహాప్రభు ఎవరు, యుగధర్మం అంటారే నిజంగా యుగధర్మమా, చైతన్య మహాప్రభు కృష్ణుడేనా అని ప్రశ్నలు ఉంటాయి. జిజ్ఞాసు, క్యూరియస్, వాడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తారు. ఆఖరి ద లాస్ట్ పర్సన్ కమ్స్ టు ద లార్డ్ ఇస్ జ్ఞాని. జ్ఞాని అంటే అంతా తెలిసిన వాడు, హీ నోస్ ద ట్రూత్. దిస్ ఈస్ కలియుగ, దెర్ ఆర్ 4 యుగాస్, ఎవ్రీ యుగ హ్యాస్ ఎ ధర్మ. అన్ని స్పష్టంగా తెలిసినవాడు, హీఈస్ అ జ్ఞాని. అతను కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. జ్ఞాని భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతే ఇంకెక్కడికి వెళ్తాడు? హీ నోస్ ద ట్రూత్, సో హీల్ గో టు ద అబ్సల్యూట్ ట్రూత్. నిజం తెలుసు కాబట్టి పరమ సత్యాన్ని దగ్గరికి వెళ్తాడు. సో హీ విల్ గో టు కృష్ణ. కానీ అద్వైతాచార్య చెప్తారు భాగవతంలో, నిజంగా వీళ్ళెవరు ఎక్సెప్ట్ జ్ఞాని, నిజంగా వీళ్ళెవరు భగవంతుడికి సేవ నిస్వార్థంగా చేయాలనే ఉద్దేశంతో ఎవరు వెళ్ళటలేదు. జ్ఞాని కూడా ఇతడు అనివార్యం, ఏం చేస్తాం, భగవంతుడు అనేవాడు ఉండాడు, అతను సేవ చేస్తే సుఖంగా ఉండొచ్చు, ఇక్కడ మనం కర్మ అనేది తగ్గించుకోవచ్చు, పొరపాటున ఏదైనా తప్పు చేస్తే తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తారు. కానీ భగవంతుడికి నిస్వార్థ సేవ అన్ఇంటరప్టెడ్ కి ఏమంటారు తెలుగులో? నిరంతరంగా. నిరంతరంగా నిస్వార్థ సేవ, భగవంతుడు ప్రసన్నుడు అవ్వాలి, భగవంతుడికి సంతోషం అవ్వాలి అనే ఉద్దేశంతో చేసేవాడు చాలా తక్కువ. కానీ భాగవతంలో దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ భక్తి. నిజమైన అర్థం భక్తి అనే పదానికి ఏంటంటే, ఎవరు నిస్వార్థ సేవ, నిరంతరంగా ఉత్సాహంతో భగవంతుడు ప్రసన్నుడవ్వాలి, భగవంతుడు సంతోషించాలి. ఇఫ్ ద లార్డ్ ఈజ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ అనే ఉద్దేశంతో సేవ చేసేవాళ్ళు ఎతికినా దొరకటం లేదే, కనిపించటం లేదే అక్కడ నవద్వీప్లో అని అద్వైతాచార్య కొట్టుకునేవారు. ఆయన బాధపడేవారు. భాగవతం ఏం రాసింది, వీళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ యూజింగ్ కృష్ణ యాజ్ ఏటీఎం మెషిన్ అంతే. కొంతమంది డబ్బున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రిని అలా యూజ్ చేస్తారు అనేలాగా ఫిలిమ్స్ లో చూపిస్తారు, పిక్చర్స్ లో ఏటీఎం మెషిన్ గా వాడుకోవడం. అలాగే కృష్ణుని మనం వాడుకుంటున్నాం. ఇది కాదు కదా నిజమైన, దిస్ ఈస్ నాట్ ద రియల్ మూడ్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు సర్వ్ కృష్ణ. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కోరుకోవడం ఏంటి? కృష్ణుడికి వెళ్ళి కోరుకోవాలంటే ఒకటే కోరుకోవాలి. ఏం కోరుకోవాలి చెప్పండి? కోరుకుంటే ఒకటే కోరుకోవాలి. వాట్ ఈస్ ద బెస్ట్ బూన్ యూ కెన్ టేక్ ఫ్రమ్ కృష్ణ చెప్పండి? నిర్హేతుకమైన భక్తి. నిరంతరం నీ మీద భక్తిని పెంచాలి. ఈ దాసులుగా ఉండాలి, నీ భక్తుల్ని సేవ చేయాలి. ఏంటి మీరు దాసుడే ఉండాలి కృష్ణ. మీరు అంతా తెలుసుకున్నారే, ఇంకా నేను వచ్చి చెప్పేదేముంది? భలేవారు ప్రభుజీ, మీకు తెలిసిన దాంట్లో మాకు ఎంత ప్రభుజీ తెలిసింది. మీరు ఇంకా ఎక్కువ తెలుసుకునేటట్లు చెప్తారు కదా ప్రభుజీ. నాకు తెలియదు, మీరు సమయం టైం విల్ టెల్. మీరు నాకు చెప్తారా, నేను మీకు చెప్తాను? మీరే మాకు చెప్పాలి ప్రభుజీ. మీరే మాకు చెప్పాలి ప్రభుజీ. మేము ఒక సముద్రంలో ఇసుక రేణువంతా కూడా మాకు లేదు మా ప్రభుజీ. సో
అద్వైతాచార్యకి ఆశ్చర్యం అయిపోయింది. అటువంటి కృష్ణుడిని అర్థం చేసుకోవట్లేదే ఎవడు సరిగ్గా. కృష్ణ ఇస్ వెరీ అట్రాక్టివ్, కృష్ణ ఇస్ వెరీ బ్యూటిఫుల్, కృష్ణ ఇస్ వెరీ స్వీట్, చాలా స్నేహం పంచుకోవడానికి తయారుగా ఉండేవాడు కృష్ణుడు. ఆశ్రయం ఇస్తాడు. కృష్ణుడి మీద మనం కృష్ణుడి గురించి ఎక్కువ తెలుసుకుంటే, సరిగ్గా తెలుసుకుంటే కృష్ణుడి మీద అనురాగం అనేది పెరుగుతుందే గాని ప్రేమ అనేది, కృష్ణుడి మీద ఉత్సాహము, ప్రేమ, విశ్వాసము, కృష్ణుడి సేవ చెయ్యాలి అనే కుతూహల అది పెరుగుతుందే గాని కృష్ణుడి దగ్గర మనం కోరుకోవాలని ఏమీ అనిపించదే. ఇదేంటిది అపార్థం చేసుకున్నారు ఉన్న వాళ్ళందరూ అని చెప్పి చాలా బాధపడేవారు. బాధపడి ఆయన భాగవత ప్రవచనాలు ఇచ్చేవారు, భక్తి గురించి నేర్పించేవారు. శుద్ధ భక్తి, వీళ్ళందరూ భక్తులే కానీ వాళ్ళు శుద్ధ భక్తులు కాదనమాట. ఎవరైనా ఏ కారణానికైనా కృష్ణుడు పేరు పలికాడు, కృష్ణుడు గుడికి వెళ్ళాడు, కృష్ణుడిని ఆరాధించాడు, కృష్ణుడికి ఏదో పళ్ళు పువ్వులు ఏదో తీసుకెళ్ళారు, ఇచ్చారు, భాగవతం చదువుతున్నారు, భగవద్గీత చదువుతున్నారు, కానీ ఏదో దే మే బి హ్యావింగ్ సమ్ డిజైర్. అలాంటి వాళ్ళందరూ భక్తులే కానీ శుద్ధ భక్తులు కాదు. దే ఆర్ నాట్ ప్యూర్ డివోటీ. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యూర్ డివోటీ అండ్ డివోటీ చెప్పండి? శుద్ధ భక్తులు భగవంతుడిని కోరుకుంటారు ప్రభుజీ. శుద్ధ భక్తులు భగవంతుడి మీద ప్రేమ, భగవంతుడికి సేవ చేయాలని, భగవంతుడితో ఎప్పుడు దగ్గర ఉండాలని చెప్పని కోరుకుంటారు. మామూలు భక్తులు ఏంటంటే తమ కోరికలు, తమ బాధలు, తమ కష్టాలు తీర్చమని భగవంతుడిని అడుగుతుంటారు ప్రభుజీ. ఆయనకు సేవ చేస్తా, భక్తితో ఉంటా, మా కష్టాలు, మా ఇబ్బందులు తీర్చమని చెప్పని అడుగుతారు. భక్తులు డెఫినెట్ గా ఏదో ఒకటి కోరుకుంటారు. శుద్ధ భక్తులు అసలు కోరుకోరు, ఏది చేసినా కృష్ణ కోసమే చేస్తారు, కృష్ణ కోసమే, కృష్ణ చెప్పారు కాబట్టి అన్నట్టుగా చేస్తారు. వాళ్ళు శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులు అంటే శుద్ధ భక్తులు అంటే కృష్ణుడు చెప్పింది తూచా తప్పకుండా చేయటము. అది హరే కృష్ణ ప్రభుజీ. శుద్ధ భక్తుడు అంటే సత్వగుణంలో ఉంటాడు ప్రభుజీ. ఇప్పుడు ఆ సత్వగుణం దాటి కూడా ఉంది ప్రభుజీ శుద్ధ సత్వగుణము. మీరు హలో నా మాట కూడా వింటారా? కృష్ణుడి మాట వింటారు, తెలిసిపోయింది. నా మాట కూడా వింటారా అని అడుగుతున్నాను. ఇది మీరెవరు, నాకు ఫస్ట్ టైం కలవడం కాబట్టి మీరు ఎవరు మాట్లాడుతున్నారో మీరు వీడియో ఆన్ చేసుకుని మీ పరిచయం ఇచ్చి నాకు చెప్పాలి. మై నేమ్ ఇస్ అభిరామ్, మై నేమ్ ఇస్ అంజని, మై నేమ్ ఇస్ అనురాధ అంటే నాకు పరిచయం అవుతుంది, ముఖ పరిచయం అవుతుంది. బికాస్ ఐఎమ్ ఏ టీచర్, ఐ లైక్ టు ఐడెంటిఫై మై స్టూడెంట్స్. అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు శుద్ధ భక్తులకి తేడా ఏంటి? ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, టర్న్ ఆన్ యువర్ వీడియో వీలైతే. మరీ కుదరలేదంటే వేరే సంగతి. ప్రభుజీ నా పేరు భువనేశ్వరి ప్రభుజీ. శుద్ధ భక్తులు అంటే భౌతిక కోరికలు లేకుండా ఆధ్యాత్మికంగా కృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి, కృష్ణుడి మోక్షం పొందటానికి, కృష్ణుడి కోసమే సేవ చేయడానికి కోరే కోరికలను శుద్ధ భక్తి అంటారు ప్రభుజీ. మన కోసం కోరే కోరికలను భౌతికంగా నాకు ఇది కావాలి, అది కావాలి, ఆస్తి కావాలి, పిల్లలు కావాలి, ఇలాంటివన్నీ ప్రభుజీ భౌతికమైన కోరికలు అంటే. ఇలాంటివి కోరే వాళ్ళను శుద్ధ భక్తుడు కాడు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నా పేరు ఇందిరా ప్రభుజీ. త్రిగుణాలకి అతీతంగా ఉండేవాళ్ళు శుద్ధ భక్తులుగా అవుతారు ప్రభుజీ. ఓకే, అదే అలా కూడా ఉంది. వాళ్ళు ఇంకా ప్రారంభంలోనే ఉన్నారు సాధకుల వాళ్ళు. ఈ శుద్ధ భక్తులు అంటే త్రిగుణాలకు అతీతంగా ఉండి భగవంతుని సేవలోని భౌతిక విషయాల్లో వాళ్ళు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించకుండా తన జీవితాన్ని భగవంతుని సేవకే త్యాగం చేసేవాళ్ళు శుద్ధ భక్తులు ప్రభుజీ. ఓకే, ఫైన్. అహేతుకి అప్రతిహత, అన్మోటివేటెడ్ అంటాం ఇంగ్లీష్ లో. అహైతుకి అప్రతిహత అంటే మీరందరూ చెప్పినట్టు స్వార్థం లేని భక్తి. నేను ఎందుకు భక్తి చేస్తున్నాను? ఐ జస్ట్ వాంట్ టు సీ కృష్ణ హ్యాపీ. కృష్ణుడు సంతోషిస్తే నాకు సంతోషమే.
కృష్ణుడి కోసం చేస్తున్నాను. నీదేమైనా కోరిక ఆశ ఉందంటే లేదే. నాది కూడా ఉంది. నా ఆశ ఏంటంటే కృష్ణ షుడ్ బి హ్యాపీ విత్ మై సర్వీస్. ఓహో, అదా మీ సంగతి. అలాగనమాట. శుద్ధ భక్తి అంటే వాళ్ళకు కూడా ఆశలు ఉంటాయి. బట్ వాళ్ళ ఆశలు ఏంటంటే నా గురువు ఆజ్ఞ, మై గురు హెస్ ఆర్డర్డ్ మీ, కృష్ణ వాంట్స్ దిస్, లార్డ్ చైతన్య హ్యాస్ వాంటెడ్ దిస్, అది చేయడానికి. ఐ ఆల్వేస్ వాంట్ టు డెడికేట్ ఆల్ మై లైఫ్ ఫర్ సర్వింగ్ మై గురు కృష్ణ, లార్డ్ చైతన్య. వాళ్ళు చెప్పిన ఆజ్ఞలు, ఆదేశాలు, సందేశాలు, ఉపదేశాల్ని పాటించుకుంటూ ఫాలోయింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్. తెలుగులో ఏమంటాం? ఫాలోయింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్. అనుసరించడం, సంతోషంగా ఉండాలి, పాటిస్తూ ఆనందంగా. వాళ్ళు చెప్తూ పరిపూర్ణ చేయడం, పాటిస్తూ పరిపూర్ణ పరిపూర్ణంగా చేయటం. పూర్తి చేయడం. ఓకే. సో అద్వైత ఆచార్యులు అనుకునేవారంట, భాగవతంలో 3 అలాగుంది, మెసేజ్ అలాగుంది. కానీ ఇప్పుడున్న వాళ్ళందరూ భగవంతుడిని సరిగ్గా అర్థం చేసుకోలేకుండా, అది అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయటం లేదు. వాళ్ళు ఏదో దే హవ్ బీన్ ఏమంటున్నారు, తప్పుదారికి వచ్చేసారు. భక్తులు కానీ వీళ్ళని భక్తులని చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది, మొగమాటంగా ఉంది. ఏంటి ఇలాగైపోయిందే ప్రపంచంలో, అందరూ స్వార్థులైపోయారే. పూజలు, హోమాలు, వ్రతాలు, ఏమంటారు, వ్రతాలు, తపస్సులు చేయడం అన్నిటికీ కారణం వాళ్ళకి ఏదో మంచిదవ్వాలి, వాళ్ళు ముందుకు రావాలి, దేవతలు అయిపోవాలి, అందంగా ఉండాలి, శక్తి రావాలి, అధికారం రావాలి, డబ్బులు ఉండాలి, నా పేరు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తించాలి, జనాలు నన్ను ఆరాధించాలి, నా కాళ్ళ పడ అనే ఆశ, స్వార్థమైనటువంటి ఆశలతో చేస్తున్నారు అని బాధపడేవారు. కర్మకాండ అంటాం దాన్ని. కర్మకాండ అంటే నువ్వు ఇది చేస్తే నీకు ఇది వస్తుంది అనేది. అలా ఉండేవారు అందరూ ఆ కాలంలో. ఆయన హరిదాస్ ఠాకూర్ ఎప్పుడూ అనుకునేవారు, ఇది కంప్లీట్ గా అపార్థం చేసుకున్నారు భాగవతాన్ని. దీన్ని తిద్దాలి, ఈ పొజిషన్ ని తిద్దాలి అంటే ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడే, కృష్ణుడే అవతరించాలి అని అనుకునేవారు. అద్వైతాచార్య శాలిగ్రామ శిలాన్ని పెట్టుకుని తులసీ దళం కలిసినటువంటి గంగాజలంతో అభిషేకం చేసి చాలా జోరుగా పిలిచేవారు కృష్ణుడిని. కృష్ణుడా, వస్తావా, ఎప్పుడు వస్తావు, మేమందరూ ఇక్కడ ఎదురు చూస్తున్నాం, నువ్వు అవతరిస్తేనే ఈ కలియుగంలో ఉండే జనాలకి నిజమైన నీ గొప్పతనాన్ని వాళ్ళకి అర్థం చేసుకునే అవకాశం వచ్చేలాగా నువ్వు రావాలి. కలియుగ ధర్మం నామ సంకీర్తనం. కానీ నామ సంకీర్తనం ఎందుకు చేస్తామంటే నిస్వార్థ భావన పెంచుకోవడానికి, అహేతుకి నిరంతరంగా నీ సేవ చేయడానికి, నీ ముఖంలో ఒక చిరునవ్వు చూడడానికి, కానీ నా కోసం చేయడం కాదు అని అర్థం చేసుకోవాలి వీళ్ళందరూ అని కోరుకునేవారు అన్నమాట. ఓకే. ఆఖరికి ఆయన కోరుకున్నాక శ్రీ చైతన్య మహాప్రభు ఆయన కృష్ణ కృష్ణ అని చెప్పడం, గట్టిగా చెప్పడం వినిపించి, ఏదో సరే అద్వైత ఆచార్యులు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి అని చెప్పి ఆయన అవతరిస్తారు. చైతన్య మహాప్రభుగా నవద్వీప్ ధామంలో అవతరిస్తారు. అదయ్యాక ఆయన ఆ లీలలు అవి ఇవి ప్రారంభమవుతాయి. సో ఈ రోజు మనం గౌర పూర్ణిమ వస్తుంది కాబట్టి చైతన్య మహాప్రభు గురించి 2 పాటలు ఉన్నాయి, ఆయన శిష్యులు రాసినటువంటి పాటలు. ఆ 2 పాటలు ఒకసారి చదివి చైతన్య మహాప్రభు గురించి అర్థం చేసుకుందాం. సో ద ఫస్ట్ సాంగ్ ఐ వాంట్ టు టేక్ ఇస్ సచీ సుత అష్టకం. హూ ఇస్ ద హోస్ట్? దాన్ని షేర్ చేయగలుగుతారా? సచీ సుత అష్టకం. హరే కృష్ణ ప్రభుజీ, just 1 minute time ప్రభుజీ. సచీ సుత అష్టకం. నాకు తెలిసినంత వరకు ఆ పాట తెలుగులో కూడా ఉంది, దాని అనువాదం తెలుగులో కూడా ఉంది. అది దొరికితే పర్లేదు, లేకపోతే ఇంగ్లీష్లోనే అప్లోడ్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి.
హరే కృష్ణ ప్రభుజీ, గాట్ ఇట్. నేను ఇప్పుడే షేర్ చేస్తున్నా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. ఇదేనా ప్రభుజీ? పర్మిషన్. ఎస్, ఒక ప్రణమామి సచీసుత గౌరవరం. ఓకే, మనం ఒక్కొక్క పారాగ్రాఫ్ చదివి, బికాస్ లార్డ్ చైతన్యాస్ అపియరెన్స్ డే ఇస్ కమింగ్, ఒక్కొక్క పారాగ్రాఫ్ చదివి దాని అనువాదం చదివి మనం అర్థం చేసుకుందాం. యాక్చువల్గా ఇది పాడచ్చు, ఎవరికైనా తెలుసు అంటే ఒక్కొక్క పారాగ్రాఫ్ మీరు పాడచ్చు. నేను ఒక పారాగ్రాఫ్ నేను చెప్పనా? హరే కృష్ణ ప్రభుజీ పాడనా? ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ, మీరు చెప్పండి ప్రభుజీ. నవ గౌరవరాం నవ పుష్పసరం నవ భావదరాం నవ లాస్యపరం నవ హాస్యకరాం నవ హేమవరం ప్రణమామి సచీసుత గౌరవరం. అలాగా ఆ ట్యూన్ లో పాడితే బాగుంటుంది. ఇట్ ఇస్ ద ట్యూన్ ఇన్ విచ్ సాధారణంగా ఈ పాటని పాడతారు. సో ఫస్ట్ పారాగ్రాఫ్ నేను పాడాను. కెన్ యూ షో ద ట్రాన్స్లేషన్ మాతాజీ, ఫస్ట్ పారాగ్రాఫ్ ని? ఓ, ఇది తెలుగులో లేదనమాట ట్రాన్స్లేషన్. వెరీ గుడ్, తెలుగు ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరైనా చదవండి, తెలుగులో ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. ఒక్క నిమిషం మాతాజీ ప్రభుజీ, దయచేసి హ్యాండ్స్ రైజ్ చేద్దరు కానీ దాన్ని బట్టి నేను పిలుస్తాను. ఎస్, సో దట్ నేను ఫస్ట్ మాత్రం నేను ఛాన్స్ తీసుకుంటున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబల్ అబియన్సెస్. సో ఫస్ట్ ధన్యవాదం. ఆయన రంగు కుంకుమ రంగులో, తాజా క్రీమ్ రంగులో ఉంటుంది. ఆయన నిత్య నూతన మన్మధుడు, కొత్తగా వికసించే పువ్వుల బాణాలను వేస్తాడు. ఆయన భావోద్వేగ ఆనందాల కొత్త కొత్త మనోభావాలను కలిగి ఉంటాడు. ఆయన నవల నృత్యాలు చేయడం ఇష్టపడతారు. ఆయన నవ్వు తెప్పించే నిత్య నూతన జోకులు వేస్తారు. ఆయన అద్భుతమైన మెరుపు తాజాగా వేసిన బంగారం లాంటిది. నేను మాతృ శశి యొక్క అందమైన కుమారుడు గౌరుడికి నమస్కరిస్తాను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓ, ఇది గూగుల్ ట్రాన్స్లేట్? ఎస్ ప్రభుజీ, ఎస్ ఎస్, అందుకని కొంచెం మారినట్టుంది. ఎస్, కొంచెం అక్కడ ఇక్కడ మారింది. ప్రభుజీ, జోకు అనేది అలా తెలుగు ఇంగ్లీష్ వర్డ్స్ కూడా అదే వచ్చేసినాయి. లాస్యము, సో చైతన్య మహాప్రభు గురించి మనం నేర్చుకోవాలి. మాతాజీ ట్రాన్స్లేట్ అనేది చూపించండి, దాన్ని అందరూ ఫోకస్ చేద్దాం. సో ఇక్కడ ఏమంటున్నారంటే, సార్వభౌమ భట్టాచార్య చైతన్య మహాప్రభు శిష్యుడు అనమాట. ఆయన రంగు కుంకుమ రంగులో, తాజా క్రీమ్ అని ఉంది. యాక్చువల్లీ ఇట్ ఇస్ ఇంగ్లీష్ లో క్రీమ్ అని వాడతాము, బట్ ఇట్ ఈస్ క్రీమ్ అంటే ఇది పెరుగు కాదు, వెన్న కాదు, ఏమంటారు, మీగడ కరెక్ట్, మీగడ అని అర్థం చేసుకోండి. దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేస్తే ఏ రంగు వస్తుందో ఆ రంగులో ఉన్నారు మన చైతన్య మహాప్రభు అని మురిసిపోయి సంతోషంగా సార్వభౌమ భట్టాచార్య పాడుతున్నారు. ఆయన శిష్యుడు అనమాట, సార్వభౌమ భట్టాచార్య చైతన్య మహాప్రభు శిష్యుడు. అది కాకుండా ఆయన ఏం చెప్తున్నాడంటే, నూతన మన్మథుడుగా కొత్తగా వికసించిన పువ్వుల బాణాలను వేస్తున్నాడు అని గారుగా చెప్తున్నాడు. అంటే కొత్తగా నూతనంగా వికసించిన పువ్వు ఎంత అందంగా ఉంటుంది, అది ఒకలాగా ఇట్ ఈస్ లైక్ అ యంగ్ బ్యూటిఫుల్ 16-year-old గర్ల్ అనమాట. హౌ బ్యూటిఫుల్ దిస్ ఫ్లవర్ ఇస్ అని చెప్పి చైతన్య మహాప్రభు ని వర్ణిస్తున్నారు. ఆయన అంటే చూడ్డానికి మన్మథుడిలాగా ఉంటాడు, కొత్తగా వికసించే పువ్వులాగా ఉంటాడు. వెన్న పూస ఇది మీగడలో మనం కుంకుమ పువ్వు వేసి కలిపితే ఏ రంగులో ఉంటాడు అంటే, ఆయన సన్యాసుడైనా సరే అద్భుతమైన అందం ఉంటుంది అని వర్ణిస్తున్నారు సార్వభౌమ భట్టాచార్యులు. బికాజ్ ఈజ్ కృష్ణ ఈజ్ సుందరాంగుడు. అతను సన్యాసి అయినా సరే, కైశోర వయసులో ఉన్నా సరే, యవ్వనంలో ఉన్నా సరే, బాల్య అవస్థలో ఉన్నా సరే, చిన్న పాపలాగా ఉన్నా సరే, కృష్ణ ఈజ్ వెరీ వెరీ సుందరాంగుడు
మన్మథుడు లాగా. మన్మథుడికి సిగ్గొచ్చేసి ముఖం కప్పుకుంటాడు, అంత అందంగా ఉంటాడు కృష్ణుడు. అదే అందాన్ని చైతన్య మహాప్రభు కూడా ప్రదర్శిస్తున్నాడు. ఈ సుప్రీంలీ బ్యూటిఫుల్, నాట్ వన్ విదౌట్ ఎ సెకండ్. అంత అందగత్తుడు చైతన్య మహాప్రభు, సో సుప్రీంలీ బ్యూటిఫుల్ లార్డ్ చైతన్య ఇస్. అది చూసి ఆయన భావోద్వేగ ఆనందాల కొత్త కొత్త మనోభావనలను కలిగి ఉంటాడు. అంటే చైతన్య మహాప్రభుకి కొత్త కొత్త ఆనందం హీఈస్ ఎక్స్పీరియన్సింగ్. బికాస్ ఎందుకు భావోద్వేగం ఎందుకు అవుతుంది, ఆనందాలు కొత్త కొత్తగా ఎందుకు అనుభవిస్తున్నాడు చైతన్య మహాప్రభు? చెప్పండి. ప్రభుజీ హరినామ సంకీర్తన, హరినామ జపం చేయడం వల్ల అనుకుంటా ప్రభు. అదొకటే కాదమ్మా, హీఈస్ హ్యావింగ్ కొత్త కొత్త మనోభావాలను కలిగి ఉంటాడు, భావోద్వేగ ఆనందాల హరినామ. ఎందుకంటే హీఈస్ డూయింగ్ నిస్వార్థ భక్తి ఫర్ కృష్ణ. కృష్ణుడే కానీ ఈజ్ అపియరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అండ్ సెల్ఫ్లెస్ డివోటీ ఆఫ్ కృష్ణ. కాబట్టి ఈజ్ వెరీ హ్యాపీ. He is supremely happy, absolutely supremely happy, because he is rendering selfless service to Krishna. And he is Krishna also. So rendu rakala, because he is Krishna, eppudu Krishnudu nava yavvanam nava nutanam. Krishna is always ever fresh. Kotta kotta leelalne చూపిస్తుంటాడు, చేసిందే చూపించాడు మళ్ళీ. కానీ కృష్ణుడిలో గొప్పతనం ఏంటంటే అతను చేసిందే మళ్ళీ చేసినా సరే ఇట్ స్టిల్ బి వెరీ బ్యూటిఫుల్ అండ్ స్వీట్. అది వేరే, దట్ ఈస్ ద అబ్సల్యూట్ నేచర్ ఆఫ్ కృష్ణస్ బ్యూటీ. ఎన్నిసార్లు చూసినా ఇంకొకసేపు చూడాలి, ఇంకొకసారి చూడాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఆయన నవల నృత్యాలు చేయడం ఇష్టపడతారు. హీఈస్ డాన్సింగ్ ఇన్ కొత్త కొత్త వేస్, న్యూ వేస్ హీఈస్ డాన్సింగ్ అండ్ సంకీర్తన్ ఇస్ గోయింగ్ ఆన్. ఎందుకు అంటే నిజంగా నిస్వార్థ సేవ చేస్తున్న వాళ్ళు, నిస్వార్థ భక్తి చూపించేవాళ్ళు, వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారంటే వాళ్ళ ఆనందం పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి. కాబట్టి ఆయన నృత్యం చేసే శైలి కూడా మారుతూ ఉంటుంది, బికాస్ హీఈస్ మోర్ హ్యాపీ. ఈ రోజు ఎంత ఆనందంగా ఉంటామో రేపు ఇంతకన్నా 1000 రెట్లు ఎక్కువ ఆనందంగా అనిపిస్తుంది కృష్ణుడి సేవ, నిస్వార్థంగా కృష్ణుడి సేవ చేస్తూ ఉంటే. స్వార్థంతో చేసినా దే విల్ బి హ్యాపీ అనుకోండి, బట్ నిస్వార్థంగా చేస్తే, నిస్వార్థంగా నిరంతరంగా ఉత్సాహంతో భక్తి శ్రద్ధతో కృష్ణుడు సంతృప్తి పడాలి అనే ఉద్దేశంతో చేసేవాడికి వాళ్ళ ఆనందం పెరుగుతూనే ఉంటుంది. అదొకటే కాకుండా చేయడం ఇష్టపడతారు. ఆయన నవ్వు తెప్పించే నిత్య నూతన జోకులు, అంటే హాస్యపదంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతూ ఉంటారంటే కృష్ణుడు చేసే చిలిపి కార్యాలు, చిలిపితనం, మిస్చివస్ యాక్ట్స్ ఆర్ నాటీ యాక్ట్స్ ఆఫ్ కృష్ణ గుర్తొస్తూ ఉంటాయి. గుర్తొచ్చినప్పుడల్లా ఆయన మనసులో, ఆయన లోపల నవ్వుతూ ఉంటాడు. విల్ బి వెరీ హ్యాపీ. కృష్ణుడు ఇలా చేశాడా, కృష్ణుడు అలా చేశాడు అని ఆయన మనసులో అంతే. హీ హాస్ నథింగ్ ఎల్స్ ఇన్ హిస్ మైండ్ అదర్ దాన్ రిమెంబరింగ్ కృష్ణస్ లీలా. అది కూడా ఏంటి, ఎటువంటి లీలలు కొన్నిసార్లు గుర్తొస్తాయంటే, ఎలా కృష్ణుడు అందరినీ ఏడ్చేవాడు, కొన్నిసార్లు అందరినీ ఏడిపించేవాడు చిలిపితనంతో. హీ యూస్ టు మేక్ ఎవ్రీబడి క్రై. హీ యూస్ టు హెరస్ ద యంగ్ బ్యూటిఫుల్ గోపీ గర్ల్స్. గోపికా స్త్రీల్ని కావాలని ఏడిపించేవాడు కృష్ణుడు. అవన్నీ గుర్తుకొస్తూ ఉంటే చైతన్య మహాప్రభు బికమ్స్ ఈవెన్ మోర్ హ్యాపీ విత్ కృష్ణ. ఆహా, నా కృష్ణుడు ఎంత మిస్చివస్, హౌ నాటీ, హౌ బ్యూటిఫుల్, హౌ హ్యూమరస్. హాస్యపరంగానే ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, నవ్విస్తూనే ఉంటాడు. నా కృష్ణుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడు. కృష్ణుడితో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఫుల్ స్కేల్ 24/7 ఎంటర్టైన్మెంట్, మనోరంజనం అవుతూ ఉంటుంది. బికాస్ కృష్ణ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. హీఈస్ ఫన్ లవింగ్, ఎప్పుడు అలాగే ఉంటుంది. సో చైతన్య మహాప్రభు దాన్ని తలుచుకుని ఆయనకు కూడా హీల్ ఫీల్ మోర్ అండ్ మోర్ హ్యాపీ ఇన్ హిస్ మైండ్ అండ్ హార్ట్. ఓకే, చేసిన మోల్టన్ గోల్డ్, బికాస్ హీ హస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ రాధారాణి.
అది కూడా నెక్స్ట్ టైం ఐ ఎక్స్ప్లెయిన్ వై హీ టేక్స్ ద కలర్ ఆఫ్ రాధారాణి. మోల్టెన్ గోల్డ్ ఆ రంగులో ఉంటాడు అతను. ఓకే, సచీసుతుడు, అటువంటి సచీసుతుడికి నేను నమస్కరిస్తున్నాను అని. ఓకే, లెట్స్ గో టు ద సెకండ్ వర్స్. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, ఐ వాంట్ టు ఫినిష్. ఎవరైనా పాడండి తొందరగా. గిరిజా మాతాది హరే కృష్ణ, మీరు పాడండి. హరే కృష్ణ మాతాజీ పాడండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. ప్రభుజీ దండవత్ ప్రణామం. ఫస్ట్ పాడిన మాతాజీ, సెకండ్ మాతాజీ. అది సెకండ్, అది కరెక్ట్ గా రాలేదమ్మా లైను. నవవేషకృతం నవ సంతుష్ట కమన్ ఉంది, అదే నా మాతాజీ. ప్రభు మాతాజీ 1 minute ప్రభుజీ. ఇంగ్లీష్ లో షేర్ చేయండి ప్రభుజీ. నేను పాడతాను ప్రభు, అంతలో సెట్ చేస్తాను. పాడండి బికాస్ వి డోంట్ హ్యావ్ మచ్ టైం. నవ ప్రేమయుతం నవనీత శుచం నవవేషకృతం నవ ప్రేమరసం నవధా విలస శుభ ప్రేమమయం ప్రణమామి సచీసుత గౌరవరం. Very nice, thank you. Okay, Anuvadam, let's go to the translation quickly. Somebody can read the translation. హరే కృష్ణ ప్రభుజీ. నవ భగవత్ ప్రేమమయుడు, నవనీతం వంటి తేజము కలిగిన వాడు, నవవేషధరుడు, నవకృష్ణ ప్రేమరసమును ఆస్వాదించువాడు, నవ విధములకు భక్తి విధానములు నిర్వహించినప్పుడు నవ్య నవ విధములుగా వెలుగొందువాడు, పరమ శుభమగు ప్రేమమయుడునైన సతీషుతుడు గౌరచంద్రునికి నా ప్రణామములు. బుక్ లో చూస్తే హరే కృష్ణ. వెరీ నైస్, వెరీ నైస్. నిత్య నూతన ప్రేమను కలిగి ఉంటాడు. నిత్య నూతన ప్రేమ, ప్రేమ అనేది అదోలాగా ఉన్నది ఉన్నట్టే ఉండదు, పెరుగుతూ ఉంటుంది. తీవ్రత కూడా పెరుగుతుంటుంది, ఆకర్షణ పెరుగుతుంది, అనురాగం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి. భక్తి అనేది భౌతిక ప్రపంచంలో దుఃఖం పెరుగుతుంది అంతే, దుఃఖాలు పెరుగుతాయి. ఏదో అప్పుడప్పుడు ఏదో కొంచెం సుఖం అనుభవిస్తామేమో కానీ నిజంగా చెప్పాలంటే దుఃఖాలే పెరిగేవి. ఇట్ ఇస్ ద మిజరీ దట్ గ్రోస్ ఇన్ దిస్ వరల్డ్. కృష్ణుడు చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు మనకు చూపిస్తున్నాడు, రండి నాలాగా మీరు కూడా సంకీర్తన చేయండి. భక్తి సాగరంలో మనం వి విల్ డైవ్ ఇన్ టు దాట్. వి విల్ స్విమ్ ఇన్ ది ఓషన్ ఆఫ్ హ్యాపీనెస్. ఈత కొట్టుకుందాం. ఈత అంటారా, ఏమంటారు స్విమ్మింగ్ కి? ఈత చేద్దాం. డైవ్ కి ఏమంటారు? నీళ్లలో మునిగి బయటికి రావడం, డైవ్ అంటాం ఇంగ్లీష్ లో. మునిగి బయటకు వద్దాం, మునిగి లేవడం. కరెక్ట్, మునిగి లేద్దాము అని చెప్తున్నాడు. ఆయన తాజా దుస్తులు నిత్య నూతన ఫ్యాషన్లులో అమర్చబడి ఉంటాయి. ఏదో ఫ్యాషన్ అని ట్రాన్స్లేట్ చేస్తేనే. ఆయన కృష్ణుడి పట్ల నిత్య నూతన ప్రేమను ఆస్వాదిస్తుడు. నిత్య నూతన ప్రేమ. దిస్ ఇస్ వెరీ నైస్. కృష్ణుడి గురించి మనం ఎంత తెలుసుకుంటామో మన ప్రేమ కూడా అలాగే పెరుగుతుంది. ఇంకా తెలుసుకోవాలి అని. కృష్ణుడి గురించి ఉన్న ప్రేమ అనురాగం పెరుగుతుంది, స్వాభావికంగా పెరుగుతుంది. బికాస్ కృష్ణ ఈజ్ ఆల్ అట్రాక్టివ్. కృష్ణ ఈజ్ నాట్ ఆర్డినరీ. కృష్ణుడు మధురం అఖిలం మధురం. ఎంత తెలుసుకున్నా కృష్ణుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుంటే వి బికమ్ హ్యాపీ. కృష్ణుడు ఏం చెప్తున్నాడో వింటే వి బికమ్ హ్యాపీ. కృష్ణుడు చెప్తున్నప్పుడు మనసులో ఏముంది అని తెలిస్తే వి బికమ్ మోర్ హ్యాపీ. బికాస్ కృష్ణ వాంట్స్ ఆల్ ఆఫ్ us టు బి హ్యాపీ. కృష్ణుడి ఉద్దేశం భక్తులందరూ ఎప్పుడూ నూతనమైనటువంటి ఆనందం, నిత్య నూతనమైనటువంటి సంతోషం ఎప్పుడూ అనుభవించాలి అనే ఉద్దేశంతోనే ఉంటాడు కృష్ణుడు.
చేస్తూ 9 రెట్లు కొత్త మార్గాల్లో ప్రకాశిస్తాడు. అంటే నవవిధ భక్తి అన్నమాట. సో ఇన్ 9 డిఫరెంట్ వేస్ యూ కెన్ డూ భక్తి. 9 టైమ్స్ మల్టిప్లై అయినట్టు అనిపిస్తుంది మన ఆనందాన్ని. దామోదర్ గోస్వామి కాదు, సార్వభౌమ భట్టాచార్యకి పదాలు సరియైన పదాలు సంస్కృతంలో ఆయన ఎలాగ ఆడుతారు చూడండి పదాలతో. హౌ హీ ప్లేస్ విత్ ద వర్డ్స్. అతనికి ఆయన ఆనందాన్ని ఏ విధంగా ప్రకటించాలి, తెలిపియాలి, అందరికీ తెలిచేలాగా నేను రాయలేని అర్థం కావట్లేదు. అందుకనే కొత్త కొత్త శైలిలో రాస్తున్నారు. 9 టైమ్స్ ఇట్ విల్ 9 టైమ్స్ ఆఫ్ భక్తి, 9 టైమ్స్ ఆఫ్ ఆనందం, 9 టైమ్స్ ఆఫ్ డాన్స్ అని ఆయన చెప్పుకుంటూనే వస్తున్నారు. ప్రేమ స్వభావంతో నిండి ఉంటాడు. కృష్ణ మీన్స్ లవ్, కృష్ణ మీన్స్ హ్యాపీనెస్, కృష్ణ మీన్స్ జాయ్, కృష్ణ మీన్స్ అడ్వెంచర్, కృష్ణ మీన్స్ ఫన్, కృష్ణ మీన్స్ ఎక్స్టసీ. ఇవన్నీ సార్వభౌమ భట్టాచార్య అనుభవిస్తున్నాడు కాబట్టి దాని గురించి ధైర్యంగా విశ్వాసంతో రాయగలుగుతున్నాడు. హీఈస్ గ్లోరిఫైయింగ్ లార్డ్ చైతన్య. ఓకే, పారా నంబర్ 3 తొందరగా. హరే కృష్ణ. ఆయన శ్రీహరి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మాతాజీ ఎవరు చదువుతున్నారు? మాతాజీ చదవనా? బుక్ ఉంటే బుక్ లో చూసి చదవండి మాతాజీ. ఎవరు చదువుతున్నారో చెప్పి చదవండి. బుక్ లేదు మాతాజీ, నేను ఇందులో స్క్రీన్ మీదే చూస్తున్నాను. దీంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మాతాజీ. చదవండి మాతాజీ. దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. నేను చదువుతాను థర్డ్ది. హరి భక్తి పరం హరినామధరం కరజాపకరం హరినామ పరం నయనే సతతం ప్రణయాశ్రుధరం ప్రణమామి సచీసుత గౌరవరం. హరే కృష్ణ. హరి భక్తి పరం అలా ఆ ట్యూన్ పాడితే బాగుంటుంది. ఎనీవే, నెక్స్ట్ టైం యూ కెన్ ప్రాక్టీస్. Hari Bhakti Param. Can I see the words? Hari Namadharam Karajapakaram Hari Nama Param Nayane Satatam Pranayashrudaram Pranamami Sachisuta Gauravaram. Learn this tune, doesn't matter. Slowly you can learn. Okay. పారా 3 ట్రాన్స్లేషన్ ఎవరైనా చదవండి తొందరగా. నేను చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. ఆయన శ్రీహరి భక్తిలో మునిగిపోతాడు. ఆయన హరినామములను జపిస్తూనే ఉంటాడు. జపిస్తూ ఆయన తన చేతుల వేళ్లపై పవిత్ర నామాలను లెక్కిస్తాడు. ఆయన హరినామానికి బానిస. ఆయన కళ్ళలో ఎప్పుడు ప్రేమ కన్నీళ్లు ఉప్పొంగుతూనే ఉంటాయి. నేను శశిమాత అందమైన కుమారుడు గౌరవుడికి నమస్కరిస్తున్నాను. ఎంత అద్భుతంగా రాశారు సార్వభౌమ భట్టాచార్య. ఎంత ప్రేమతో రాశారు, ఎంత అనురాగంతో, ఎంత తీవ్రమైన భక్తితో రాశారు ఆయన. హరి పట్ల భక్తిలో మునిగిపోతాడు. ఆయన హరినామాలను జపిస్తూ ఉంటాడు, వేళ్ల మీద లెక్క పెడుతూ ఉంటాడు. ఆయన హరి నామానికి బానిస. అంటే బానిస అంటే సరెండర్ అయిపోవడం. వెరీ గుడ్, నైస్. ఆయన కళ్ళల్లో ఎప్పుడూ ప్రేమ కన్నీళ్లు ఉప్పొంగుతూనే ఉంటాయి. అటువంటి సత్యసుతుడిని నేను నమస్కరిస్తున్నాను అని సార్వభౌమ భట్టాచార్య పాడుతున్నారు. పారా 4, ప్లీజ్ సింగ్ ద పారా 4. మాతాజీ ట్రాన్స్లేషన్ సరిగా ఉంది. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవమంటారా? చదవండి, కానీ ఇది శ్లోకం సరిగ్గా లేదు. బుక్ లో చదువుతాను ప్రభుజీ. సరే, బుక్ లో చదవండి. సతతం జనతా భవతాపహరం పరమార్థ పరాయణ లోకగతిం నవలేహకరం జగతాపహరం ప్రణమామి సచీసుత గౌరవరం.
నెక్స్ట్ చదవండి ట్రాన్స్లేషన్. చైతన్య చదవండి. ఆయన ఎల్లప్పుడూ మానవాళికి బాధను తొలగిస్తున్నాడు. తమ అత్యంత ఆసక్తిని అంకితమైన వ్యక్తుల జీవిత ఆయనే. హరే కృష్ణ. ఆయన తేనెటీగల్లాగా మారడానికి పురుషులను ప్రేరేపిస్తాడు. కృష్ణ ప్రేమ తేనె కోసం ఆతృతగా ఆయన భౌతిక ప్రపంచంలోని మండుతున్న జ్వరాన్ని తొలగిస్తాడు. నేను శశిమాత అందమైన కుమారుడు గౌరుడికి నమస్కరిస్తున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. తను అత్యున్నత ఆసక్తికి అంకితమైన వ్యక్తుల జీవిత లక్ష్యం ఆయనే. అంటే శుద్ధ భక్తులకి జీవిత లక్ష్యం ఎవరు అంటే చైతన్య మహాప్రభు. అంతే, మన జీవిత లక్ష్యమే చైతన్య మహాప్రభు. మన కోసం దిగి వచ్చారు చైతన్య మహాప్రభు. అదే అనమాట, మన కోసం, మనకి చేయి పట్టుకుని శుద్ధ భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి చైతన్య మహాప్రభు వచ్చారు. ఆయన తేనె తీగలాగా మారడానికి పురుషులను ప్రేరేపిస్తాడు. కృష్ణ ప్రేమ తేనె కోసం ఆతృతగా అంటే మమ్మల్ని అందరినీ, నాకు కూడా కృష్ణ ప్రేమ కావాలి అని తేనె తీగ ఎలాగ తేనె వెనకాల పరిగెడుతుందో అలాగా నాకు కూడా చైతన్య మహాప్రభు కృప కావాలి. ఎందుకంటే ఆయన కృప వస్తే నాకు కూడా భగవంతుడి మీద ఏదో ఇంతో అంతో ప్రేమ పెరుగుతుందేమో అనే ఆశతో ఆయన వెనకాల పరిగెడతాం అన్నమాట మనం. నెక్స్ట్ శ్లోక నంబర్ 5. హరే కృష్ణ ప్రభుజీ. నిజ భక్తి కరం ప్రియాచారుతరం నట నర్తన నగర రాజకులం కుల కామిని మానసలాస్య కరం ప్రణమామి శశి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణమామి సచీసుత గౌరవరం అదనమాట ఫుల్ లైను. ఇది ట్రాన్స్లేషన్ ఎందుకో గూగుల్ సరిగ్గా చేయలేదు. ఓకే, నెక్స్ట్ అనువాదం చదవండి ఎవరైనా. శ్లోక నంబర్ 5. నేను చదువుతాను ప్రభుజీ. చదవండి మీరే. ఎవరో కోఆర్డినేట్ చేయండి, ఆ పని నేను చేయలేను. తన ప్రియమైన సేవకులకు అత్యున్నత ఆకర్షణమై ఉన్న తన పట్ల స్వచ్ఛమైన భక్తిని ప్రేరేపించేవాడు. తన నాటకీయ నృత్యము ద్వారా ఆయనకు ప్రియురాలు రాజు లక్షణాలను ప్రదర్శిస్తాడు. అందమైన యువ గ్రామీణ మహిళల మనసులకు నృత్యం చేస్తాడు. నేను శచీమాత అందమైన కుమారుడును గౌరవనకు నమస్కరిస్తున్నాను. హరే కృష్ణ. గౌర అంటే గౌరవరం, గౌర అంటే చైతన్య మహాప్రభు. ఓకే ప్రభుజీ. గౌరవకు నమస్కరిస్తున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. సన్యాస వృత్తి తీసుకోకముందు చైతన్య మహాప్రభు కూడా కృష్ణుడిలాగే చాలా అల్లరి పనులు చేసేవాడంట. ఎక్స్ట్రీమ్లీ మిస్చివస్ నాటకాలు చేసేవారు. హీ వాజ్ వెరీ మిస్చివస్. కృష్ణులాగే చిలిపితనము, ఆ సౌందర్యము, ఆ హాస్యము, అందరినీ నవ్వించడం, ఎప్పుడు నవ్వుతూ ఉండడం, అలాగనమాట. సో సార్వభౌమ భట్టాచార్య మీరు సన్యాస వృత్తి తీసుకోకముందు మీరు ఎలా ఉండేవారు అని చైతన్య మహాప్రభు గురించి వర్ణిస్తున్నాడు. మీరు కృష్ణుడే కాబట్టి ఆల్ యువర్ లీలాస్ ఆర్ వెరీ వెరీ ట్రాన్సెండెంటల్లీ స్వీట్. తల తీయగా ఉంటాయి మీ లీలలన్నీ అని వర్ణిస్తున్నాడు చైతన్య మహాప్రభు. సార్వభౌమ భట్టాచార్య సార్వభౌమ భట్టాచార్య వర్ణిస్తున్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ శ్లోక. ఓకే, శ్లోక నంబర్ 6. నేను చదువుతా ప్రభుజీ. స్క్రీన్ కరతాళవలం. ఇది కరెక్ట్ గా లేదమ్మా ఈ ట్రాన్స్లేషన్. ఎవరి ట్రాన్స్లేషన్ చెప్పారు?
No, please don't put this translation on the screen. It is not right. English దే పెట్టండి కావాలంటే, because this is not correct. ఓకే ప్రభుజీ. నేను చదవనా హరే కృష్ణ ప్రభుజీ? మాతాజీ ప్రభుజీ. బుక్ ఉన్న వాళ్ళు చదవండి మాతాజీ. హరే కృష్ణ. మా పావని గారు నేను చదువుతున్నాను. జయశ్రీ. హరే కృష్ణ మాతాజీ మా దగ్గర ఉంది. చదవండి. కరతాళవలం కలకంఠరవం మృదువాద్య సువీణికయా మధురం నిజ భక్తి గుణావృత నాట్యకరం ప్రణమామి సచీసుత గౌరవరం. అనువాదం చదవండి. కలియుగానికి సంబంధించిన మతపరమైన ఆయన సంకీర్తన ఉద్యమ ఆయనతో పాటు ఉంది. ఆయన నందమహారాజు కుమారుడు, మళ్ళీ వచ్చాడు. ఆయన భూమి యొక్క అసాధారణమైన మాతాజీ. హరే కృష్ణ. 6 చదవాలి మాతాజీ. 7 చదవాలి. హరిబోల్ ప్రభుజీ. ఆయన గొంతు మధురమైన శ్రావ్యమైన శబ్దాలను విడుదల చేస్తూ వీణ యొక్క శక్తివంతమైన స్వరాలు మృదువుగా వాయించబడుతున్నప్పుడు ఆయన కరతాళాలను వాయిస్తాడు. తద్వారా ఆయన భక్తులను తన స్వంత భక్తి సేవ యొక్క అంశాలతో నిండిన నాటకీయ నృత్యం చేయడానికి ప్రేరేపిస్తాడు. శశిమాత అందమైన కుమారుడు గౌరుడికి నేను నమస్కరిస్తున్నాను. హరిబోల్ ప్రభుజీ. ఆహా, ఎంత బాగా చదివారు. వెరీ నైస్. సో మధురమైన శ్రావ్యమైన శబ్దాలను విడుదల చేస్తూ ఆయన గొంతుకు విని యొక్క శక్తివంతమైన వీణ సారీ, అది ఇక్కడ తప్పు రాశారు. వీణ మనకి వాయిద్యం ఉంటుంది కదా, వీణ వాయించబడుతున్నప్పుడు ఆయన కరతాళను వాయిస్తాడు. తద్వారా ఆయన భక్తులను తన స్వంత భక్తి సేవ యొక్క అంశాలతో నిండిన నాటకీయ నృత్యం చేయడానికి ప్రేరేపిస్తాడు. అంటే చూడండి, భౌతిక సంసారాల్లో కష్టాల మీద కష్టాలు వస్తూ ఉంటాయి. అవి భరించలేక కొన్నిసార్లు ఏడుపు వస్తుంది. నా అదృష్టం ఇలాంటిదే, నా తలరాతి ఇలాంటిదే అని చెప్పి ఆ బాధలు ఎన్ని వచ్చినా తట్టుకుంటూ ఉంటాము, ఏడుస్తూ ఉంటాము, భయంతో ఉంటాము, దుఃఖంతో ఉంటాము. దాంతో పాటు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫ్రస్ట్రేషన్ అండ్ యాంగ్జైటీ, తపన ఉంటుంది. అలాంటి మనుషుల్ని ఆనందంతో నిండేటువంటి కృష్ణ నామ సంకీర్తనంలో వాళ్ళు చేసేలాగా ప్రేరేపిస్తాను. వాళ్ళకి ఆనందం అనే భావన, అది ఆనందం కూడా ఉంది ప్రపంచంలో భక్తులైతే అనే అవగాహన ఇప్పిస్తాను. అనుభవము, అవగాహనము నేను ఇప్పిస్తాను. అటువంటి సచీసుతుడికి నేను నమస్కరిస్తున్నాను అని సార్వభౌమఠాచార్య అంటాడు. అంటే పికింగ్ యూ అప్ ఫ్రమ్ ఎన్ ఓషన్ ఆఫ్ మిజరీ అండ్ ప్లేసింగ్ యూ ఇన్ ఎ ఓషన్ ఆఫ్ హ్యాపీనెస్. ఏదో దుఃఖ సాగరంలో మునిగిపోతున్న వాళ్ళని తీసుకొచ్చి ఆనంద సాగరం, ఆనంద భక్తి రసామృత సింధు సాగరంలో తేలేలాగా చేస్తాను నేను అని మునిగి బయటికి వచ్చే అనుభవాన్ని నేను ఇస్తాను అని చెప్తున్నారు చైతన్య మహాప్రభు గురించి సార్వభౌమ భట్టాచార్య చెప్తున్నారు. కేవలం కృష్ణుడు మూలకంగా, కృష్ణుడు వల్లనే అవుతుంది. ఓన్లీ కృష్ణ కెన్ డూ సంథింగ్ లైక్ దిస్. ఓన్లీ కృష్ణ కెన్ గివ్ యూ అన్లిమిటెడ్ హ్యాపీనెస్. అటువంటి కృష్ణుడు చైతన్య మహాప్రభుగా అవతరించాడు. అటువంటి చైతన్య మహాప్రభు, అందమైనటువంటి చైతన్య మహాప్రభు, సచీసుతుడైన చైతన్య మహాప్రభుని ఆరాధిస్తున్నాడు, నమస్కరిస్తున్నాను అని సార్వభౌమ భట్టాచార్య అంటున్నారు. ఓకే, వర్స్ నెంబర్ 7 క్విక్లీ. హరే కృష్ణ మాతాజీ. బుక్ ఉన్న వాళ్ళు చదవండి దయచేసి. ఏం పాడమంటారా మాతాజీ? బుక్ ఉన్న వాళ్ళు పాడండి మాతాజీ, ఎవరైనా పర్వాలేదు.
యుగధర్మయుతం పునర్నందసుతం ధరణీ సుచిత్రం భవభావోచితం తను ధ్యానచితం నిజవాసయుతం ప్రణమామి సచీసుత గౌరవరం. అనువాదం చదవండి. ప్రభుజీ కలియుగానికి సంబంధించిన మతపరమైన ఆచారమైన సంకీర్తన ఉద్యమము ఆయనతో పాటు ఉంది. ఆయన నంద మహారాజు కుమారుడు, మళ్ళీ వచ్చాడు. ఆయన భూమి యొక్క అసాధారణమైన అద్భుతమైన అలంకరణ, ఆయన బోధన మానసిక స్థితి జనన మరణ చక్రానికి తగిన విధంగా అనుగుణంగా ఉంటుంది. ఆయన గృహ తన స్వంత కృష్ణుడి రూపంలో ధ్యానములో స్థిరంగా ఉంటుంది. ఆయన ఎల్లప్పుడూ ఆయన దివ్య నివాసముతో కలిసి ఉంటాడు. శశిమాత అందమైన కుమారుడు గౌరుడికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ, వెరీ నైస్. నిజంగా చెప్పాలంటే విలువైనది ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే భగవంతుడి నామం. అద్భుతమైన వ్యక్తి ఎవరైనా ఉంటే శ్రీ భగవంతుడి అవతారం చైతన్య మహాప్రభు. అద్భుతమైన భక్తుడు ఎవరు అంటే అది కూడా మూల ఉదాహరణం చైతన్య మహాప్రభువే. కృష్ణుడే చైతన్య మహాప్రభుగా అవతరిస్తాడు కాబట్టి భక్తుడి రూపంగా. నేర్చుకునే వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. ఎవరు అలాంటి వాళ్ళే అంటే చైతన్య మహాప్రభు అనుయాయులు, గురు పరంపరలో వచ్చే ఆచార్యులు, వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా నేర్చుకోగలిసినటువంటి నిజమైన విద్య ఏంటంటే నిస్వార్థ భక్తి నిస్వార్థ భక్తి ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి. ఆలోచించాలి, ఏదో ఒక విషయాన్ని ఆలోచించాలి అంటే సర్వోత్తమ విషయం ఏంటంటే శుద్ధ భక్తికి సాధారణ భక్తికి తేడా ఏంటి, నేను ఎలాగ శుద్ధ భక్తుడిని అవ్వగలుగుతాను, నిరంతరంగా సేవ చేయగలుగుతాను అనేది ఆ విషయం నేర్చుకోవాలి నేను అని ఆలోచించాలి, నేర్చుకోవాలి. అటువంటి సచీసుత ఇవన్నీ మనకి నేర్పించినటువంటి సచీసుతకి నేను గౌరవపూర్వకంగా ఆ గౌరాంగుడికి నేను నమస్కరిస్తున్నాను అని సార్వభౌమ భట్టాచార్య చెప్తున్నారు అనమాట. ఒక్కొక్క శ్లోకం ఆయన సార్వభౌమ భట్టాచార్య గొప్ప పండితుడు, అద్భుతమైన శైలిలో రాశాడు. ఓకే, లాస్ట్ శ్లోకం అరుణం నయనం చరణం వసనం వదనే స్ఖలితం స్వకనామతరం కురుతే సురసం జగతః జీవనం ప్రణమామి సచీసుత గౌరవరం. హరే కృష్ణ. ఆయన కళ్ళు, ఆయన పాదాలు, ఆయన పాదాలు మరియు ఆయన దుస్తులు ఉదయించే సూర్యుడిని సూచించే రంగుల ఎర్రగా ఉంటాయి. ఆయన సొంత పేర్లను ఉచ్చరించేటప్పుడు ఆయన స్వరం తడబడుతుంది. ఆయన విశ్వం అంతటా జీవితానికి తీపి రుచిని మేల్కొలుపుతారు. నేను శశిమాత అందమైన కుమారుడు గౌరుడికి నమస్కరిస్తున్నాను. హరి బోల్ ప్రభుజీ. వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చైతన్య మహాప్రభు అవతరించిన రోజు వస్తుంది. ఇంకో 3 రోజుల్లో on 3rd we are celebrating the Gaur Purnima festival. సో ఆ రోజు చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు కూడా గ్రహణం ఉంది. ఈ రోజు కూడా గ్రహణం మళ్ళీ కలిసి వస్తున్నాయి. ఆ రోజు నిరంతరంగా అందరూ కృష్ణుడి నామస్మరణం చేస్తే చాలు. చైతన్య మహాప్రభుని తలుచుకుంటూ కృష్ణుడి నామస్మరణం చేస్తూ, ఎందుకంటే గ్రహణం కాబట్టి ప్రపంచంలో హరినామం లేని చోట ఉండకూడదు అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. మన ఆచార్యుల ఆశ ఇది. అన్ని చోట్ల, ప్రతి నగరాల్లో, గ్రామాల్లో, వీధుల్లో, ప్రతి ఒక్క ఇళ్ళుల్లో కృష్ణ నామస్మరణం జరగాలి అని మనం కోరుకోవాలి. చైతన్య మహాప్రభు కృప అందని చోటు ఎక్కడ ఉండకూడదు, అన్ని చోట్లకి వెళ్ళాలి అని కోరుకోవాలి.
ఆ ఉద్దేశంతో మనం ఏమి యోగదానం చేయగలుగుతాము, వాట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ టు మేక్ హోల్ ఆఫ్ హైదరాబాద్, సికింద్రాబాద్ ఫుల్ ఆఫ్ డివోటీస్, అందరూ భక్తులుగా మారిపోవాలి. అప్పుడే ఈ నగరానికి పేరు మార్చినట్టు అవుతుంది, భాగ్యనగర్ అని పేరు మార్చినట్టు అవుతుంది. దానికి నేను ఏ విధంగా సహకరించగలుగుతాను అని ఆలోచించాలి మనం అందరూ. చైతన్య మహాప్రభు అనుయాయులందరూ నేను కూడా ప్రచారం చేయడానికి ఏమైనా సహకరించచ్చా, నేను కూడా ఏమైనా చేయొచ్చా అని ఆలోచించాలి. అప్పుడు చైతన్య మహాప్రభు పరంపరలో మనం కూడా ఒక సదస్యులుగా అనిపించుకుంటాం. సో ఈ ఆశతో, ఈ కోరికతో విల్ స్టాప్ టుడేస్ క్లాస్ ఇంట్రొడక్షన్. Actually, I have not given introduction of Harinam Chintamani, but I have spoken about Lord Chaitanya because God Purnima ఇంకేంటి ఇంకో 3 రోజుల మన. సో చైతన్య మహాప్రభు గురించి కొంచెం నేర్చుకుందామని. చైతన్య మహాప్రభు చెప్పిందే హరిదాస్ ఠాకూర్ రాస్తారు, అదే హరినామ చింతామణి అవుతుంది. హరినామ చింతామణిలో చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ సంభాషణం, హరినామం గురించి సంభాషణమే ఆ పుస్తకం లాగా మారిపోతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ బికమింగ్ ఎ బుక్. దాని గురించి ఒక ఇంట్రడక్షన్ గా ఈ క్లాస్ ఇచ్చాను. ఎనీ క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్? మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వి విల్ మీట్. ఎనీ క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్? హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ, సో నా కమెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి, నేను పేరు పిలుస్తా. భువనేశ్వరి మాతాజీ మీకు ఏమైనా ఉందా ప్రశ్న? లేదు మాతాజీ. గిరిజా మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. నా పేరు గిరిజ. ప్రభుజీ మీ క్లాసెస్ వింటున్నాను, కానీ ఇవాళ ప్రత్యక్షంగా మీ వచనాలు విన్నాను. కృష్ణ ప్రేమను గురించి తెలుసుకున్నాను ప్రభుజీ. అంతా తెలుసుకుంటూనే ఉన్నాము. నేను చాంటింగ్ మాత్రం చేయగలుగుతున్నాను ప్రభుజీ. ఎక్కువగా నాకు కొద్దిగా కళ్ళకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది ప్రభుజీ. అయినా కూడా నేను చాంటింగ్ 32 మాల చేస్తున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ గుడ్. సేవ అదొకటే ప్రభుజీ కృష్ణుడికి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం ప్రభుజీ. వెరీ బాగుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎనీబడి ఎల్స్, ఎనీ కమెంట్ ఆర్ క్వశ్చన్? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. దండవత్ ప్రణామం. నా పేరు అంజలిబాయి మాతాజీ. ప్రభుజీ, నేను ఒక హరినామ స్మరణం తప్పించి నేను ఇంకేమీ ఇంట్లో వర్క్ వల్ల చేయలేకపోతున్నాను. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా హరినామ స్మరణాన్ని కనీసం అదైనా నాకు ప్రసాదించమని వేడుకుంటున్నాను ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ హ్యాపీ. మీ కోరిక తీర్చని భగవంతుడు అని చెప్పి మనం కూడా ఆశిస్తాము, ప్రార్థన చేస్తాము. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. వి విల్ మీట్ నెక్స్ట్ వీక్. సాధారణంగా నేను క్లాస్ తీసుకున్నప్పుడల్లా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, హోంవర్క్ లాగా ఇస్తాను, మీరందరూ రాసి పంపించాలి. దానికి ఒక సెపరేట్ గ్రూప్ చేయండి, ఎందుకంటే నాకు పర్సనల్ అకౌంట్ కి పంపించకూడదు. నాకు మీకు అర్థమవుతుందా? యూ ఫార్మ్ ఎ వాట్సాప్ గ్రూప్ వేర్ దే విల్ పోస్ట్ దేర్ ఆన్సర్స్. దాంట్లో ఐ విల్ గో అండ్ చెక్ అండ్ ఐ విల్ కమెంట్, బట్ ఇట్ షుడ్ నాట్ కమ్ టు మై పర్సనల్ ఐడి, పర్సనల్ ఫోన్ నంబర్. సో మనం okay, so this time I'm not giving any question. Next week nunchi when I take a class I also post question. Thank you very much. Hare Krishna. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. పవని మాతాజీ, ఇప్పుడు పాట మాతాజీ కీర్తన. హరే కృష్ణ మాతాజీ. పావని మాతాజీ చెప్పండి మాతాజీ. పోయినసారి క్విజ్ పెట్టారు కదా, రాలేదు మాతాజీ క్విజ్. ఒక్క నిమిషం మాతాజీ.